నిన్న ఈరోజు ఎపిసోడు ఎవరైతే కెమెరాతో షూట్ చేసి ఉంటారో వాళ్ళు నాకు తెలిసి అయితే డెఫినెట్గా కన్నీళ్ళు అయితే పెట్టుకుంటారు. ఆ షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ స్క్రీన్లో ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా. అలా పెట్టుకొని చూస్తూ ఉండేటప్పుడు ఆ కన్న తల్లి ఆవేదన, అలాగే భూమి పైన పెంచుకున్న ప్రేమతో అక్కడ గగన్ దూరం అయిపోతా ఉంటే అది గ్రీన్ స్క్రీన్లోనే చేశారు. మనకు ఆ సన్నివేశం గ్రాఫిక్స్లో చేయబడింది అనేసి అయితే చెప్పారు. అక్కడి ఒకవేళ కెమెరామ్యాన్ ఆడకపోయినా కానీ ఖచ్చితంగా ఎడిటర్ అనే వాళ్ళు ఏడ్చింటారబ్బా. ఆ విధంగా అయితే ఉంది. నిజంగా అసలు వర్ణాతీతం అని చెప్పచ్చు అనుకోండి. ఆ కన్న తల్లి ఆవేదన లెక్కగట్టలేము అసలు. శారద గారు సూపర్గా యాక్టింగ్ చేశారు. అలాగే మీ వార్నికి మాత్రం రాబందులకే రాబందులు లాంటి మనుషులకి ఆ గుండె కోత ఎలా ఉంటుందో తెలిసేలా చేయాలి. వాళ్ళకి శిక్ష అంటే నరకంలో చెప్తా ఉంటారు కదా, నూనెలో సలసలా కాగే నూనెలు వేస్తారు, అలాగే ఏనుగులతో తొక్కిస్తారు అనేసి. అలాంటి శిక్షలు ఒక 1000 సార్లు వేసినా కానీ తప్పులేదు ఆ పోలీసుడికి, అలాగే ఈ శరత్చంద్రకి. వీళ్ళిద్దరు రాబందులు అంటే ఆ రాబందు అక్కడ జైల్లో ఉండే ఆమె అపూర్వ గారు, వాళ్ళకి అసలు నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో అంతకన్నా ఘోరమైన శిక్షలు అయితే వేయాలి. అసలు ఎలా ఉందంటే ఎపిసోడు, గగన్ బతికున్నాడా చనిపోయాడా అనే మనం డైల్మాలో ఉన్నాం కదా. ఇప్పుడు బతికుంటే ఎలా తిరిగి వస్తాడు అనే దాని గురించి మాట్లాడతాం. మనకి ఎపిసోడ్లో అయితే ఆల్మోస్ట్ మనకు కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. గగన్ చనిపోయినట్టు హింట్స్ ఇచ్చారు, అలాగే గగన్ బతుకున్నట్టు హింట్స్ ఇచ్చారు. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, శారదా గారు ఎందుకు అంత బాధపడ్డారు, అసలు నిజంగానే గగన్ బతుకున్నాడా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. కొంచెం బాధగానే ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం గుండె ధైర్యం అయితే వచ్చింది. అంటే మన గగను చనిపోయినా కానీ మన మనసులో ఎప్పుడు స్థిరస్థాయిగా నిలిచిపోతాడు అనేసి అనిపించింది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందని మీకు తెలిస్తే గగన్ బతుకున్నాడా లేకపోతే గగన్ మన నుంచి దూరం అయ్యాడా అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను తమ్ముళ్ళు అయితే పెట్టాను. ఏం పెట్టాను, గగన్ బతికే ఉన్నాడు అనేసి పెట్టాను. అసలు బతికే ఉండడానికి గల కారణం ఏమీ లేదు. సింపుల్గా ఒకే ఒక మాట చెప్తాను. గగన్ అంటే ఒక శక్తి మనకి, అంటే ఒక ఆకాశం లాగా. ఆకాశం మనం ఎప్పుడైనా మర్చిపోతామా? మన తరం, మన తర్వాత తరాలు ఎన్ని తరాలు అన్నారని మనుషులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఆకాశం అనేది అలానే ఉంటుంది. ఆ విధంగా గగన్ అనేవాళ్ళు అలానే నిలిచిపోతారు. అది ఆ ఒక మాటతో గగన్ బతికే ఉంటాడని చెప్పచ్చు. సరే, ఎపిసోడ్లో ఏం జరిగిందని చెప్తే దాన్ని బట్టి మీకు కొన్ని ఐడియాస్ అయితే, నేను హింట్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా, ఆ హింట్స్ ఏమనేసి మీకైతే రివీల్ చేస్తాను. గగన్ చనిపోయాడు అనే దానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది, కానీ గగన్ చనిపోలేదు అనే దానికి కూడా నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ని అయితే మీకైతే చెప్తాను. నేను యాక్చువల్గా చూపించలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మేఘ సందేశం సీరియల్ వల్లనే నా ఛానల్ ఒక ఛానల్ అయితే ఇదైపోయింది. దానివల్ల నాకు మేఘ సందేశం సీరియల్ రివీల్ చేయాలంటేనే భయం. కానీ ఇప్పుడు కానీ నేను చేయకపోయినా అంటే అసలు నేను సీరియల్స్కి న్యాయం చేసినట్టే కాదు. అందుకోసమనే చేస్తున్నాను. దీనికోసమన్నా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ బటన్ కొట్టండి, లైక్ చేయండి, అలాగే షేర్లు ఏం అవసరం లేదులే, మీ ఫ్రెండ్స్ దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా హైప్ అయితే కొట్టించండి. ఇదే మాట నేను నిన్నూరేళ్ళ సవాసం సీరియల్ ఫ్యాన్స్ని అడిగితే వాళ్ళైతే హైప్ 40,000 పాయింట్స్ అయితే హైప్ ఇచ్చారు. మీరు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. సరే, ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎపిసోడ్లో మన భూమికి అయితే మెలకు అయితే వచ్చింది. అంటే భూమి అక్కడ హాస్పిటల్లో పడుకోవాలంటే అక్కడ మెలకువలోకి అయితే వచ్చింది. అంటే బుల్లెట్ తగిలింది కదా పొట్టలో, ఆ పొట్టలో బుల్లెట్ తగిలినప్పుడు మెలకు అయితే వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నా బావ ఎక్కడ అనేసి అడిగితే, నీ బావ లేడమ్మా, నీ బావ దూరం అయిపోయాడు, నీ బావ చనిపోయాడు, అంటే గగన్ చనిపోయాడు అనేసి మన శరత్చంద్ర గారు చెప్పేకుంది. అక్కడ చెప్పేసి వెళ్ళిపోతే అక్కడ రాబందులు అంటే తెలుసు కదా, ఉంతకాడు శవాలను కూడా పీక్కొని తినే రకాలు అంటారు చూడండి. ఆ విధంగా చచ్చిపోయి బాధపడతాందిరా నాయన అంటే నేను పెళ్లి చేసుకుంటాను అనేసి అక్కడ కూర్చొని కహానీలు చెప్తా ఉన్నాడు ఆ పోలీసుడు. ఏ మనిషి నువ్వు అసలు? సరే అనేసి అక్కడ మన భూమి అసలు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉండే ఇంజక్షన్లు అన్నీ పెరికి అవతలేసేసి నా బావ అంటూ అక్కడికైతే వెళ్ళింది. అక్కడికి వెళ్తే అక్కడ మన చెర్రి అలాగే మన శారదా గారు వచ్చి, నానా గగన్ రే గగన్ ఎక్కడున్నావు నాన్న అనేసి ఆ తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఆ జలపాతం చుట్టూరు అటు ఇటు తిరగతా అంటే మాత్రం
ఆ కెమెరామ్యాన్కి ఏడుపు రాకుండా ఉంటుంది చెప్పండి. ఇన్ కేస్ కెమెరామ్యాన్ గ్రీన్ స్క్రీన్లో తీసినా అంటే ఖచ్చితంగా ఎడిటర్ అనే వాళ్ళకి ఖచ్చితంగా ఏడుపు వచ్చింటుంది అబ్బా. వాళ్ళు ఇంకా లేడీస్ అంటే చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు రాత్రి నిద్రపోయేటారో లేదో కూడా నాకైతే తెలియదు, ఎడిటర్ కానీ లేడీస్ కానీ. అంటే అంత సెంటిమెంట్ అయితే మన శారదా గారు అయితే పండించారు. అక్కడ సెంటిమెంట్ అయితే పండించారు. సెంటిమెంట్ పండించిన తర్వాత మన శారదా గారు అటు ఇటు తిరుగుతా ఉంటే అక్కడ వచ్చి ఒక వాచ్ అయితే ఇచ్చారు. ఒక వాచ్ ఇచ్చి అక్కడ మన చెర్రీకి అయితే ఒక వాచ్ అయితే ఇచ్చారు. మేము మొత్తం జలపాతం మొత్తం గాలి ఇచ్చాము, ఎక్కడ కానీ బాడీ దొరకలేదు, ఆనవాళ్ళు కూడా తెలియలేదు. అంటే ఇంత పైనుంచి కింద పడ్డాడు కదా, ఒకవేళ కొట్టుకొని వెళ్ళిపోయిండొచ్చు, లేకపోతే ఎక్కడన్నా రాళ్ళలో చిక్కుకొనేసినచ్చు, అసలు ఏం జరిగిందో తెలియలేదు. జస్ట్ ఈ వాచ్ మాత్రం దొరికింది అనేసి అయితే చెప్పారు. అక్కడ వాచ్ దొరికిందని చెప్పారు కదా, వాచ్ దొరికితే అక్కడ ఎక్కడ దొరికింటుంది? నీళ్ళలో ఉండే వాచ్ ఖచ్చితంగా కొట్టుకొని వెళ్ళిపోవాలి కదా. మీకు ఐడియా గగన్ బతుకున్నాడా లేదా అనే దానికి ఐడియా మీకు చెప్తాను. అక్కడ వాచ్ దొరికింది. వాచ్ దొరికిండే ప్లేస్లో గగన్ లైవ్గా ఉంటేనే కదా వాచ్ దొరుకుతుంది. అంటే గగన్ బతుకుంటేనే కదా వాచ్ దొరుకుతుంది. ఇప్పుడు జలపాతంలో వాచ్ ఇలా ఉంది, వాచ్ ఇలా ఉంటే అక్కడ జలపాతంలో ఎక్కడన్నా ఇరుక్కుంటే ఆ జలపాతం దగ్గర ఇరుక్కుంటామనే గగన్ కూడా ఉండాలి. ఒకవేళ కొట్టుకొని వెళ్ళిపోయాడంటే వాచ్ కూడా, అంత పెద్ద మనిషి కొట్టుకొని వెళ్ళిపోతే అక్కడ వాచ్ కూడా కొట్టుకొని వెళ్ళిపోవాలి. కానీ కొట్టుకొని వెళ్ళలేదు, ఎందుకంటే జలపాతం పక్కలో మన గగన్ పోయేసి అలా అలా ఈదుకుంటా ఒక జాగాలో అయితే నిల్చుంటాడని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి, గగన్ బతుకుంటాడు అనేదానికి ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి, అలాగే మాట్లాడదాం. అక్కడ వాచ్ గురించి ఒకసారి ఆలోచన చేసుకుంటా. అక్కడ మన భూమి అయితే ఆ గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఆ గిఫ్ట్లో మనకు వాచ్ ఎలా ఉంటుంది? టక్ 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 అనే సౌండ్ వస్తుంది కదా, టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. కానీ మనకు హార్ట్ బీట్ అంటే లబ్డబ్ లబ్డబ్ అనే సౌండ్తో అయితే ఆ వాచ్ని డిజైన్ చేస్తే, బావా నువ్వు చేతికి కట్టుకోవద్దు, ఒకసారి చెవులో పెట్టుకోవాలని మన భూమి ఇలా చెప్తే అక్కడ ఏంది భూమి ఈ విధంగా వస్తుందంటే, అంటే మనము ఎప్పుడు జీవితకాలం కలిసి ఉంటామో లేదో తెలియదు బావా, నువ్వు ఈ వాచ్ని కానీ పెట్టుకున్నావంటే ఎప్పుడు నేను నీ పక్కనే ఉన్నట్టుంటాను అనేసి అక్కడ భూమి అయితే గగన్కి అయితే చెప్పింది. గగన్ అయితే పూలు తెచ్చాడు, అంతా బాగుంది, చాలా చాలా బాగుంది అబ్బా. నిజంగా ఆ గగన్ లేని ఎపిసోడ్ మనం చూడలేమనుకుంటే గగన్ బతికే ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఏదో ఒక సీన్లో అయితే గగన్ కనపడతానే ఉంటాడు. మీరు ఇంకా గగన్ వచ్చేదానికి నాకు తెలిసినంత వరకు ఇంకా ఈ వారం అంతా అయిపోతుంది అనుకుంటా. ఈ వారము లేకపోతే శనివారం ఎపిసోడ్లో గగన్ బతుకున్నారని మనకు తెలియచ్చు. అందుకోసం అనేసి ఇప్పుడు గగన్ చనిపోయాడు అనేసి జస్ట్ వాళ్ళు ఏం చేశారు, హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికే పోయారు. ఇప్పటికి ఇంకా ఇంటికి పోయిన తర్వాత అందరికీ ప్రపంచం మొత్తం తెలియాలి గగన్ దూరం అయ్యాడు అనేసి. ఆ ప్రపంచం మొత్తం తెలిసిన తర్వాత గగన్ని అక్కడ ఫోటో పెట్టి అరేంజ్మెంట్స్ చేయాలి, దండలేసి అవంతా అరేంజ్మెంట్స్ చేయాలి. అలాగే వాళ్ళ చెల్లెలు జీవితం ఏమవుతుందో చూడాలి, మళ్ళీ వీళ్ళు రాబందులు సంతోషాలు చూడాలి. ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ సరే అనేసి మన ఇంకా సాక్ష్యం ఏమంటే గగన్ బతికే ఉండడానికి దానికి కన్న తల్లికి కొన్నిసార్లు తెలుస్తుంది. అంటే కన్న పేగు ఎలా ఉంటుందని మనకైతే సినిమాలో చూస్తూ ఉంటాం, సీరియల్లో చూస్తూ ఉంటాం. అక్కడ ఒక కన్న కొడుకు వస్తూ ఉంటాడు అంటే లబ్డబ్ అని గుండె కొట్టుకుంటా ఉంటుంది కన్న తల్లికి. ఆ విధంగా తన కొడుకు బతికే ఉన్నాడు అనేసి తన కన్న తల్లి ఆలోచన చేస్తుంది. భార్య చనిపోయినాడా నా బావ అంటే వాచ్ దొరికింది కదా, వాచ్ దొరికేకుంది ఇంకా లేడు అనుకున్నారు. కానీ కన్న తల్లికి ఆ వాచ్ చూపించలేదు. వాచ్ చూపించకపోయేసరికి అంటే నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అనేసి ఆలోచన చేసి సరే అనేసి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దొంగ కన్నీళ్ళు కార్చేదానికి ఈ పోలీసుడు ఆ శరత్చంద్ర గారు అయితే వచ్చారు. ఇద్దరు వచ్చి అక్కడ దొంగ కన్నీళ్ళు అయితే కార్చారు. కన్నీళ్ళు కారిస్తే అక్కడ మన భూమి అయితే ఎన్నో మాటలు చెప్పింది. నాన్న, నా ప్రాణాన్ని మీరు దూరం చేయాలనుకున్నారు, నా ప్రాణం నా దగ్గర నుంచి దూరం అయిపోయింది, అసలు మీరేం మాట్లాడుతూ ఉంటారు నాన్న అనేసి కొట్టకుండానే కొట్టిందని చెప్పచ్చు. అలాగే మన శారద గారు అయితే పోలీసు అయితే చితక బాధిందబ్బా, చిత్తక బాధింది, మామూలుగా కాదు. ఏమి తప్పు చేశాడు నా భర్త, నన్ను నా ప్రాణాన్ని నా దగ్గర నుంచి దూరం చేశావు కదా అనేసి ఆ చెంప ఈ చెంప అయితే వాయి కొట్టింది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే కొట్టాలి, ఇంకా కోసి కారం పెట్టాలి అలాంటి వాళ్ళని. ఆ విధంగా చేసిన తర్వాత సరే అనేసి మన శారద గారు అయితే మన శరత్చంద్ర గారికి నువ్వు పోయినావంటే మాత్రం ఖచ్చితంగా నీ హస్తం ఉంది, ఇన్ కేస్ నా బిడ్డగానే నా దగ్గర నుంచి దూరం అయ్యాడంటే మాత్రం నా బాధ, నా గుండె పగిలిన బాధ, ఆ ఉసురు మీకు అనేది మామూలుగా తగలదు అనేసి శారద గారు అయితే శాపం పెట్టారు. శాపం పెట్టిన తర్వాత మన గగన్ బతికే ఉన్నాడు అనేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. గగన్ ఎప్పుడు వస్తాడంటే రాసి పెట్టుకోండి, శుక్రవారం ఎపిసోడ్ ఆర్ శనివారం ఎపిసోడ్. మనకు బుధు వేస్తా కనపడరు, కానీ ఎపిసోడ్లో అయితే ఏదో ఒక సీన్లో అయితే చూపిస్తూ ఉంటారు. ఈరోజు ఎలాగైతే చూపించారో ఆ విధంగా గగన్ అయితే బతికే ఉన్నాడు, డెఫినెట్గా మళ్ళీ వస్తాడు. మీరు బతుకున్నారు అనుకుంటే మాత్రం లైక్ చేయండి.
నేను 100 లైక్లు అయితే టార్గెట్ ఇస్తాను, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మాగుంటే రేపు మళ్ళీ ఇంకో వీడియో అయితే మీ ముందరికి అయితే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.